హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఎగ్ పికిల్ అనమాట. అంటే ఎగ్ పచ్చడి చేస్తూ ఉన్నాను. ఓన్లీ వైట్ దాంతోనే పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. ఎల్లో అయితే వేసుకోవద్దు. ఎల్లో వేసుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఎల్లో అయితే తీసేసాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ధనియాలు అండ్ లవంగాలు, కొద్దిగా బగారా ఆకు, కొద్దిగా చెక్క ఇవైతే వేసుకొని వేయింపుకోవాలన్నమాట. మంచిగా దూరగా వేయింపుకున్నాక తర్వాత ఇవి వేంపుకోవాలి. తర్వాత వచ్చేసి కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఇవన్నీ మొత్తం మసాలా మంచిగా వేంపుకోవాలన్నమాట. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బగారాకు ఇవన్నీ వేసుకొని వేయింపుకోవాలన్నమాట. ఇవన్నీ వేయింపుకున్నాక తర్వాత చల్లార్చి మనం మిక్స్లో వేసుకొని మసాలా అయితే పట్టుకోవాలి. అక్కడ పక్కనైతే ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఆ ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇంక ఇవైతే వేగిపోయినాయి కదా, ఇవి వేగిపోయినాక తర్వాత ఇవైతే చల్లార్చుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ ఇందులో వేసేసి చల్లార్చిన అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది అవి వేపుతూ ఉంటేనైతే. ఇంకా అవి చల్లార్చి తర్వాత మిక్సీకి అయితే వేడి మీద వేసినాం అనుకోండి, కొద్దిగా వాటర్ మెత్తగా గడ్డ కట్టినట్టు అవుతుంది. అందుకే చల్లారినాక మసాలా అయితే పట్టుకోవాలి. ఇంకా మసాలా పట్టుకున్నాక ఫస్ట్ బౌల్లో వచ్చేసి మనకు ఎగ్స్ ఎన్ని తీసుకుంటామో అవన్నీ సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక తర్వాత నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట. 5 ఎగ్స్ స్కిన్ అయితే తీసేసి ఇంకా మంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అన్ని ముక్కలు అయితే మంచిగా చిన్నగా లోపల ఎల్లో తీసేసి ఓన్లీ బయటనే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయింపుకున్నాం అనమాట. అంటే ఇలా వేయింపుకోవాలంటే మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయింపుకోవాలి వీటిని అయితే. అవి వేయింపుకుంటప్పుడు కొద్దిగా మనమైతే దూరం ఉండాలి. ఎందుకంటే అవి టప్పమని పేలుతాయి అన్నమాట. అండ్ ఎగిరి కూడా పడవచ్చు అవి మీద. అందుకని చెప్పేసి కొద్దిగా దూరం అయితే ఉండాలి. అవి అయితే మంచిగా వేయింపుకున్నా. నేనైతే దూరగా వేయింపుకోవాలి. దూరగా వేయింపుకున్నాక అవన్నీ ఒక మన ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. అవి వేయింపుకునేవన్నీ మన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ నుంచి వెళ్ళి ఈ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ పక్కన ఇంకో ఎల్లో అయితే తినేసిల్లనమాట. 5 తీసుకున్న ఎగ్స్ ఇంకో ఎల్లో తినేసారు. ఇంకా 4 ఎల్లోలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ వచ్చేసి అవి అయితే మొత్తానికి తీసి అట్లా నేను ఎట్లా వేయింపుకున్నానో అట్లయితే వేయింపుకోవాలన్నమాట. దూరగా వేయింపుకున్నాక మనకిప్పుడు ఆయిల్ అయితే సరిపడంత ఉన్నదన్నమాట. అందులోనే ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన పోపు దినుసులు వేసుకోవాలి. అండ్ ఉద్దిపప్పు వేసుకున్న ఫస్ట్ అయితే ఆయిల్ వేడైనాక ఆ చిటపట్టలు అంటూ ఉంటే కొద్దిగా ఆఫ్ చేసిన అనమాట. స్టవ్ అయితే మళ్ళీ ఆన్ చేసుకొని అందులో సరిపడంత ఆయిల్ ఉన్నది. తర్వాత వచ్చేసి కొద్దిగా ఉద్దిపప్పు అయితే వేసిన. ఉద్దిపప్పు తర్వాత కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు, ఇంకా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండుమిర్చి లేదు. అండ్ మీ దగ్గర వెల్లుల్లి రబ్బలు ఉంటే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. వెల్లుల్లి రబ్బలను ఎండుమిర్చి లేవు నా దగ్గర, అవి అయితే తప్పకుండా వేసుకోండి మీరు. నేనైతే వేయట్లేదు, నా దగ్గర లేవు కాబట్టి. ఇంకా ఈ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఏది ఉన్నా లేకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగనివ్వాలి. అది వేగాక అది మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయింపుకున్నాక తర్వాత అందులో వచ్చేసి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. మనము ఒక 2 టీ స్పూన్ల అల్లం వేసుకున్నాం కాబట్టి, అంటే అది పెద్ద స్పూన్ నేను ఫస్ట్ అల్లం వేసుకున్నది, అది 2 స్పూన్, ఈ స్పూన్తోనైతే 2 స్పూన్లు అవుతుంది అనమాట. ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ 1 స్పూను పసుపు అన్నమాట. 1 స్పూను పసుపు అయితే వేసుకోవాలి, అంటే హాఫ్ స్పూన్ అన్నమాట. అదైతే వేసుకున్నాను పసుపు వేసుకున్నాక తర్వాత ఇంకా మంచిగా వేగనివ్వాలి. వేగినాక తర్వాత అందులోనే మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అందాజ తెలుస్తుంది కదా ఇంత వేసుకోవాలని చెప్పేసి ఆ అందాజతోనైతే వేసుకున్నా. నేను ఎన్ని టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు, 3,
మూడున్నర స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను. అంటే చిన్న స్పూన్ నాది, పెద్ద స్పూన్ కాదు. మీది పెద్ద స్పూన్ అయితే 2 వేసుకోండి సరిపోతుంది. అండ్ నాది చిన్న స్పూన్ కాబట్టి 3.5 అయితే వేసుకున్నాను అనమాట. కొంత 2 స్పూన్ల సాల్ట్ అవి వేసుకున్నాక తర్వాత మంచిగా వేగని స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. మనం కారం పొడి వేసేటప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం పికిల్ పెట్టేటప్పుడు కారం నల్లబడుతుంది అనమాట. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ పికిల్ అయినా కారం వేయొద్దు. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కారం అయితే వేసేసిన. ఇప్పుడు ఇంతకుముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనమైతే, ఆ మసాలా అయితే మొత్తం వేసేసుకున్నా నేను. అది స్టవ్ ఆఫ్ చేసే కారం ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ మసాలా వేపుకున్నా కదా, ఇంకా అవన్నీ వేపుకున్నాక తర్వాత ఈ వేపుకున్న కోడిగుడ్డుది వైట్ది ఉంటుంది కదా, ఆ వైట్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఈ ఎల్లో అయితే వేసుకోవద్దు, మీరు సపరేట్గా తినేయండి. ఎల్లో అయితే అందులో అయితే వేయద్దు. మీరు నిల్వ ఉంచాలనుకుంటే అందులో మాత్రం వేయకండి. ఇంకా లేదు మాకు ఒక రోజుకి అయిపోతుంది అనుకుంటే మీ ఇష్టం, వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అసలు ఇంత బాగా వస్తుంది అస్సలు అనుకోలేదండి. వేడి వేడి అన్నంలా ఇది కొద్దిగా వేసుకొని తింటే అసలు ఏమన్నుందా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది బాలంతలకైనా పెట్టచ్చు, ఎవరికైనా పెట్టచ్చు. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. బాయ్.